ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ మొబైల్ కెమెరా తీసుకున్నా కానీ మనకు ఒక ఆప్షన్ అయితే కనపడుతూ ఉంటుంది, అదే హెచ్డిఆర్. సో ఈ హెచ్డిఆర్ అంటే ఏంది, హెచ్డిఆర్ మనం ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, హెచ్డిఆర్ వాడడం వల్ల ఉపయోగం ఏందో ఈ వీడియోలో మనం చూద్దాం. చూస్తున్నాం, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, హెచ్డిఆర్ అంటే నథింగ్ బట్ హై డైనమిక్ రేంజ్. హై అంటే ఎక్కువ, డైనమిక్ రేంజ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోటో తీస్తున్నారు. ఫోటో తీస్తున్నప్పుడు ఒక సైడ్ ఏమో ఎండ్ ఉంది, ఒక సైడ్ ఏమో నీడ్ ఉంది. సో ఈ రెండు మీరు కలిపి ఫోటో తీసినప్పుడు ఏమైందంటే, మీ కెమెరా ఒక సైడ్నే ఎక్కువ ఎక్స్పోజ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ బ్రైట్నెస్ ఎటు నుంచి వస్తుంది, ఎండ సైడ్ ఉంది కదా, ఎండ సైడ్ నుంచి మనకి బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది కాబట్టి సో మీ కెమెరా ఎక్స్పోజర్ని అడ్జస్ట్ చేయలేదు అనమాట. సో దాన్ని మనము డైనమిక్ రేంజ్ అంటాం, అంటే ఎండ నీడల కలయిక అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఎండ నీడ కలిసినప్పుడు ఏమైందంటే, మీరు కెమెరా ఫోటో తీసినప్పుడు ఏదో ఒక సైడే మనకి కనపడుతుంది, ఇంకో సైడ్ అనేది కనపడదు. అసలు ఇంకో సైడ్ ఏముందో కూడా మనకి తెలియదు, అట్లా వస్తుంది అన్నమాట ఫోటో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను మీకు, మా ఇంట్లో తీసింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్ వచ్చేసి మనకి డోర్ ఓపెన్ చేసాం కాబట్టి వెలుగు వస్తుంది, సో బ్రైట్గా ఉంది. ఇంకో సైడ్ డోర్ క్లోజ్ అవుతుంది కాబట్టి చీకటిగా ఉంది. ఇక్కడ నేను కప్పు పెట్టాను, కప్పు పెట్టి ఫోటో తీస్తాను. ఇప్పుడు చూడొచ్చు మీరు, హెచ్డిఆర్ లేకుండా నేను ఫోటో తీస్తే ఏమైందంటే, రైట్ సైడ్ ఏదైతే బ్రైట్గా వస్తుందో సో ఆ బ్రైట్నెస్ అట్లనే వస్తుంది. మనకి అటు సైడ్ ఏముందో కూడా మనకి అసలు కనపడట్లేదు, జస్ట్ ఒక లైట్ లాగా వస్తుంది అటు సైడ్, రైట్ సైడ్ నుంచి. లెఫ్ట్ సైడ్ మాత్రం నీడ చీకటిగా కనపడుతుంది. అదే మీరు ఇప్పుడు హెచ్డిఆర్ ఆన్ చేస్తే ఏమైందంటే, రైట్ సైడ్ మీకు ఏముందో కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను హెచ్డిఆర్ ఆన్ చేస్తాను. సో హెచ్డిఆర్ ఆన్ చేసిన ఫోటో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, రైట్ సైడ్ మనకి ఏముందో కనపడుతుంది, బ్యాక్ సైడ్ మనకి గోడ కూడా కనపడుతుంది, గోడ కలర్ కూడా కనపడుతుంది. సో ఇది హెచ్డిఆర్ అంటే. సో ఏదైతే మీరు ఒక ఫోటో తీసేటప్పుడు ఎండ నీడ కలయికలో మీరు ఫోటో తీస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నించున్నప్పుడు ఒక సైడ్ మీకు నీడ ఉంది, ఒక సైడ్ ఏమో బయటకి ఎండ వచ్చి కొడుతుంది. సో ఇట్లాంటి టైంలో మీరు హెచ్డిఆర్ వాడాలి, నార్మల్ టైంలో అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇట్లాంటి సిచ్యువేషన్ ఏమవుతుందంటే, ఒక సైడ్ మనకి ఎండ వస్తుంది, ఒక సైడ్ నీడ వస్తుంది. మీరు హెచ్డిఆర్ ఆన్ చేసి ఫోటో తీస్తే ఏమైందంటే, మీ కెమెరా అనేది మల్టిపుల్ ఫొటోస్ తీస్తుంది. అంటే ఒక 3 ఫోటోలు తీస్తుంది అనుకోండి, 3 ఫోటోలు ఒకటేమో హై కాంట్రాస్ట్లో తీస్తుంది, ఒకటేమో లో కాంట్రాస్ట్, ఒకటేమో మీడియం కాంట్రాస్ట్, 3ని క్లబ్ చేస్తుంది. క్లబ్ చేసినప్పుడు మీకు మిక్చర్లో మీకు ఫోటో కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అది హెచ్డిఆర్ అంటే. సో నార్మల్గా మీరు హెచ్డిఆర్ ఆన్ చేయకపోతే ఏమైతే ఒక ఫోటోని తీస్తుంది, ఒక ఫోటోలో మీకు ఎక్స్పోజర్ హై ఉంటుంది, ఎటైతే మీకు వెలుగు వస్తుందో అటు నుంచి మీకు ఎక్స్పోజర్ హై వస్తుంది. సో అప్పుడు మనకి ఒక సైడ్ డల్ అవుతుంది, ఒక సైడ్ ఏమో బ్రైట్ అవుతుంది అనమాట. అదే హెచ్డిఆర్ ఆన్ చేస్తే మీకు రెండు సైడ్లు బ్యాలెన్స్ చేసుకొని మీకు ఫోటో అనేది కనపడుతుంది. సో ఇట్లా మనకి మొబైల్ కెమెరాలో హెచ్డిఆర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీకు హెచ్డిఆర్ ఎక్కడ వాడాలో అర్థమైపోయింది అనుకుంటాను. ఎక్కడైతే మీకు ఎండా నీడ కలిసి ఫోటో సరిగ్గా కనపడదో అక్కడ మీరు హెచ్డిఆర్ ఆన్ చేస్తే రెండు సైడ్లు బ్యాలెన్స్ అయ్యి మీకు ఫోటో అనేది నీట్గా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు హెచ్డిఆర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ కనపడుతుంది, దాన్ని హిట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి టెక్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ అని బటన్ కనపడుతుంది మీ కింద, దాన్ని హిట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.